Hi everyone. Today I will be teaching you to speak English. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనే దానికి ఒక చిన్న యాక్టివిటీ మీ చేయిస్తానండి. అంటే జస్ట్ జనరల్గా మాట్లాడమని నేను చెప్తున్నాను, వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నారు, కానీ ఎలా మాట్లాడాలి అనే దానికి వాళ్ళకు చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక పిక్చర్ మీకు చూపించబోతున్నాను. మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఆ పిక్చర్లో మీకు ఏమేమి కనబడుతున్నాయో వాటి పేర్లు ఇంగ్లీష్లో చెప్పాలి. అయితే ఈ యాక్టివిటీ మీరు చేసే ముందు మీరు మేక్ షూర్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ అ క్వైట్ ప్లేస్. అంటే మీ చుట్టుపక్కల ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే పీస్ఫుల్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి ఈ యాక్టివిటీ పర్ఫామ్ చేయండి. దానివల్ల మీరు బాగా నేర్చుకోగలుగుతారు. ఓకే, మీరు డిస్ట్రాక్షన్స్ ఏవీ లేకుండా చేయండి యాక్టివిటీ. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఇమేజ్, ఆ పిక్చర్ చూసిన వెంటనే మీకు అక్కడ కనిపిస్తున్న వస్తువులు కానీ ఏం కనిపిస్తే అవి వాటిని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. మీకు తెలియకపోయినా పర్లేదు, ఎన్ని తెలిస్తే అవి ఫస్ట్ మీరు ఒక దగ్గర రాసుకోండి. ఓకే, సో దట్ ఈజ్ యువర్ ఫస్ట్ యాక్టివిటీ. లెట్స్ డూ ఇట్. ఆల్ రైట్, చెప్పగలిగారా? ఎన్ని నేమ్స్ మీకు తెలిసాయి? ఎన్ని నేమ్స్ మీకు తెలిసినవి ఉన్నాయి, ఎన్ని తెలియలేనివి ఉన్నాయి? కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ నేను ఆ ఇమేజ్ చూపిస్తాను. అయితే ఈసారి మీరు ఆ ఏవైతే మీకు తెలిసిన పదాలు ఉన్నాయో ఇంగ్లీష్లో, ఆ పదాలతో మీరు ఏమన్నా సెంటెన్స్, అంటే ఆ పర్టికులర్ పిక్చర్ని చూస్తూ సెంటెన్స్ ఏమన్నా ఫామ్ చేయగలరేమో ట్రై చేయండి. ఇది కూడా మీకు ఒక 1 minute యాక్టివిటీ ఉంటుంది. వీడియోని పాజ్ చేసి ఎన్ని సెంటెన్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక చైర్ చూశారు, సెంటెన్స్ ఫామ్ చేయండి. అది రైటా రాంగా గ్రామర్ గురించి అసలు వరి అవ్వద్దు, సెంటెన్స్ ఫామ్ చేయండి. దేర్ చైర్, దేర్, సోఫా దేర్, ఇట్లా. అంటే వర్డ్స్ మీరు ఇక్కడ అతుకుతున్నారనమాట. దేర్ చైర్, దేర్ 2 chairs, మ్యాన్ సిట్టింగ్ సోఫా. ఇట్లా మీకు ఏమి కనిపిస్తే అవి మీరు సెంటెన్సెస్ ఎన్ని ఫామ్ చేయగలుగుతున్నారో ట్రై చేయండి. లెట్స్ డూ ఇట్. ఆల్ రైట్, ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్? డిడ్ యూ లైక్ ద యాక్టివిటీ? గ్రేట్. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? మొదట మీరు పిక్చర్ని చూసి అందులో ఉన్న వస్తువుల్ని కానీ మీరు ఏం కనిపిస్తే అవి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేశారు, తెలిసినన్ని చెప్పారు. రెండోసారి ఏం చేశారు? ఆ చూసి మీకు ఏవైతే ఇంగ్లీష్లో తెలిసిన నేమ్స్ ఉన్నాయో వాటితో ఒక సెంటెన్స్ కింద ఎన్ని సెంటెన్సెస్ వస్తే అన్ని సెంటెన్సెస్ చెప్పడానికి ట్రై చేశారు. రైట్? సో మీకు ఈ 2 యాక్టివిటీస్ పర్ఫామ్ చేశాక ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నా ఇప్పుడు మీరేం చేయాలంటే వీడియోని పాజ్ చేసి, ఓకే ఇంకా చెప్పనివ్వండి, చెప్పాక పాజ్ చేయండి. సో వీడియోని పాజ్ చేసి మీ చుట్టుపక్కల మీకు ఏమి కనిపిస్తున్నాయో వాటిని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో అందరూ పాజ్ చేసి ఈ యాక్టివిటీని పర్ఫామ్ చేయండి. సో వీడియో మొత్తం మొదటి నుంచి ఎండ్ దాకా వాచ్ చేస్తే ఏమీ రాదండి. మీరు నోరు తెరిచి బయటికి ఇంగ్లీష్లో మీకు తెలిసిన వాటిని చెప్తూ ఉండండి. ఓకే, అందరూ వీడియో పాజ్ చేసి ఇప్పుడు ఈ యాక్టివిటీని పర్ఫామ్ చేయండి. ఓకే, ఐ బిలీవ్ యూ పర్ఫార్మ్డ్ ఇట్. ఒకవేళ చెయ్యకపోతే అందరూ పర్ఫామ్ చేయండి. మీరు చేస్తేనే, అంటే ఇప్పుడు మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నారు, స్విమ్మింగ్ పూల్లో మీరు జంప్ చేస్తే కానీ మీకు స్విమ్మింగ్ రాదు. అలాగే ఇంగ్లీష్ మాట్లాడితే కానీ ఇంగ్లీష్ రాదు. ఎంత వస్తే అంత ఫస్ట్ మాట్లాడడం మొదలు పెట్టండి. చెప్పారా? సో మీ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటివి ఏవైతే మీరు చూస్తున్నారో వాటి పేర్లన్నీ ఇంగ్లీష్లో చెప్పండి. నా అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇందాకలు ఎలా అయితే మనం ఆ పేర్లతో సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేసామో అలాగే ఇప్పుడు కూడా మీరు మీ చుట్టూ ఏం కనిపిస్తున్నాయో వాటితో సెంటెన్స్ ఫామ్ చేయండి. దేర్ టీవీ, దేర్ 3 స్విచ్ బోర్డ్స్,
ఇట్లా అది రైటా రాంగ్గా పక్కన పెట్టేయండి. ఓకే, నేను కూడా కావాలని రాంగ్ చెప్తున్నాను. సో రాంగ్ రైట్ అనవసరం అండి. ఫస్ట్ మీరు మాట్లాడడం మొదలు పెట్టాలి. ఓకే, సో ఇది కూడా మీరు పర్ఫామ్ చేయండి. మీ 4th టాస్క్. వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. సో మీకు ఏమేం సెంటెన్సెస్ వచ్చాయి, మీ చుట్టుపక్కల మీరు ఇప్పుడు 4th యాక్టివిటీ పర్ఫామ్ చేశారు కదండి, మీకు ఏమేమి కనిపిస్తున్నాయో వాటితో మీరు సెంటెన్సెస్ ఫామ్ చేశారు కదా, సో వాటిని కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను మీ ప్రతి సెంటెన్స్ని రీడ్ చేస్తాను. ఆల్రైట్, ఐ బిలీవ్ యూ ఆల్ డిడ్ ఇట్ రియలీ వెల్. ఒకవేళ మళ్ళీ చేయాలి అనిపిస్తే మళ్ళీ మొదటి నుంచి వీడియో వాచ్ చేసి మళ్ళీ యాక్టివిటీని పర్ఫామ్ చేయాలి. దానివల్ల మీకు తెలియకుండా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అండి. Alright, see you in the next video. Until then, bye-bye.